అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ రెండవ యూనిట్‌లోని రెండవ పాఠ్యాంశమైన ఆర్తగీతం గురించి తెలుసుకుందాము. ఈ కవిత యొక్క రచయిత గారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. ఆర్తగీతాన్ని అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ముందుగా పాఠ్యభాగ ఉద్దేశం గురించి తెలుసుకుందాము. ప్రసిద్ధి పొందిన కవి తిలక్ గారి వచన గేయాల్లో ఆర్తగీతం కూడా ఒకటి. దుఃఖము, వేదన, బాధతో నిండిపోయిన లోకాన్ని చూసిన కవి తన గుండెల్లోంచి ఉబికి వచ్చిన ఒక గీతమే ఈ ఆర్తగీతంగా చెప్పవచ్చు. అర్థమైంది కదా? దుఃఖము, చుట్టూ ఉన్న వారి యొక్క పరిస్థితిని, బాధలని అవన్నిటిని చూసి కవి గుండెల్లోంచి వచ్చిన ఒక గీతమే ఆర్తగీతం. హృదయాలను కదిలిస్తూ కలిచివేసే ఎన్నో కఠినమైన, దుర్భరమైన బ్రతుకుల దృశ్యాలను తిలక్ గారు కరుణా రసాత్మకంగా వర్ణించారు. దుఃఖంతో బాధపడే జీవుల యొక్క యథార్థ జీవితాన్ని కళ్ళ ముందు కదలాడేటట్లు చూపించారు. వర్తమానంలో అంటే ప్రస్తుత సమాజంలో జరిగే పరిస్థితిని, అలాంటి దుస్థితిని వాస్తవికతతో చిత్రీకరించాడు. మనిషికి అందవలసిన జీవన ఆనందాలను కవి కోరుకుంటున్నాడు. మనకి కవి గారి యొక్క ఆవేదన అర్థం చేసుకుంటే ఈ ఆర్తగీతంలో అంతరార్థం అనేది చక్కగా అర్థమవుతుంది. ఈ ఆర్తగీతం అనే కవిత ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది. ఇప్పుడిక పాఠ్యభాగ సారాంశం గురించి తెలుసుకుందాము. కవి బాలగంగాధర్ తిలక్ గారు ప్రస్తుత సమాజ స్థితిని చూసి వారి యొక్క హృదయం కదిలిపోయింది. ఎందుకంటే సోదర మానవుల కష్టాలకు కరిగి కన్నీరై మానవతావాదిగా మారిపోయారు. అంటే చుట్టూ ఉన్న సమాజంలో మనిషి యొక్క బాధలను, కష్టాలను, అన్యాయాలను కళ్ళారా చూసి కవి తిలక్ గారు మానవతావాదిగా మారిపోయారు. అలా కవి తాను ప్రస్తుత సమాజంలోని బాధలను, కష్టాలను, అన్యాయాలను విడిచిపెట్టి అందమైన ఊహాలోకాల్లో విహరించలేనని కవి తిలక్ గారు చెప్తున్నారు. అంటే చుట్టూ బాధలు వదిలి ఆనందంగా ఉండటం ధర్మం కాదని చెప్తున్నాడు. చుట్టూ సమాజంలో దేశం ఇంతటి కష్టాలు, నిరుపేదల కన్నీళ్లు చూస్తూ పూర్వ కవులవలే నా దేశం గొప్పది అంటూ దేశాన్ని గురించి గొప్పగా సంస్కృతి వైభవాన్ని పొగడలేను అని కవి గారు చెప్తున్నారు. తన యొక్క హృదయం నిరుపేదల బాధలు, అన్యాయాలు చూసి కుంగిపోయింది, విసుగు వచ్చింది అని కవి చెప్తున్నాడు. దీనుల కన్నీరు, బాధలతో కరిగి తాను సిగ్గుతో తలవంచవలసి వచ్చిందని భావించారు. కవి తిలక్ గారు పైన దేవుడికో, కింద ఉన్న మనిషికి బాధ్యత గల వ్యక్తిగా ఉండి న్యాయం కోసం నిలబడాలని, అలా నిలబడి సమాధానం చెప్పాలి అని తిలక్ చెప్పాడు. అయితే ఈ చుట్టూ ఉన్న సమాజంలోని పరిస్థితులను, కొన్ని దృశ్యాలను కవి తిలక్ గారు చూశారు. అవేంటో చూడండి. ఇలాంటి దృశ్యాలు మనం రోజూ చూస్తూ ఉంటాం. కానీ మన వంతు మనం సహాయం చేస్తాం. అంటే ఏదో చేయాలని ఉంటుంది, కానీ దూరం నుండే చూసి లోపల బాధపడుతూ అరే ఏం చేయలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఉంటాం చాలాసార్లు. అయితే కవి చూసిన దృశ్యాలు చూడండి. కవి ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాడిని చూశాడు. ఎడతెరపు లేని వర్షంలో వంతెన కింద నిండు చూలాలు బిడ్డను ప్రసవించి మూర్ఛపోయిన దృశ్యాన్ని చూశాడు. తల్లిదండ్రులు లేక ఏడుస్తూ మోచేతులతో కళ్ళు తుడుచుకుంటూ మురికి కాలువ పక్కన నిద్రపోయిన 3 ఏళ్ల పసిబాలుణ్ణి చూశాడు. పిల్లలకు కాస్త గంజి పోసి తానేమి తినకుండా కలతపడిన కళ్ళతో ఆఫీస్కు వచ్చిన ముసలి ప్యూన్ వీరన్నను చూశాడు. క్షయరోగంతో బాధపడుతున్న భార్య బ్రతకదని డాక్టర్ చెప్తున్నా కూడా గజగజ వణికిన శక్తి లేని 5 పిల్లలను ఏ విధంగా పెంచాలి అన్న గుమస్తా యొక్క మోకాన్ని చూశాడు. ఇలా కవి ఎంతో బాధాకరమైన ఆ దృశ్యాలను చూసి కవి యొక్క గుండె ఎంతగానో కుంగిపోయింది. అంతే కదా, అలాంటి దృశ్యాలు చూసినప్పుడు మనకి కూడా ఎంతోగానో బాధ అనేది ఉంటుంది. కవి పైన చెప్పినట్టు సమాజంలోని పేదరికం, బాధ, అణిచివేత, దుర్మార్గమైన స్థితి, బాధపడుతున్న ప్రజలు, ఏదో జీవిస్తున్న శవాల్లాగా విలువలేని బ్రతుకుల గలవారిని చూశాడు. చూసి ఈ దీనుల, పేదల
బాధలు, గాథలు, కన్నీరు పెట్టించే దృశ్యాలు చూసి కవి ఈ విధంగా ప్రశ్నించాడు. బుద్ధుడు, కృష్ణుడు వంటి మహానుభావులు పుట్టిన ఈ భూమికి ఈ బాధామయ దృశ్యాలు గర్వకారణం కాదు అని కవి తిలక్ గారు చెప్తున్నారు. ఇలాంటి ఘోరమైన స్థితి మన భూమి మీద, మన దేశం మీద ఉండటం అనేది గర్వకారణం అనేది కాదు అని తిలక్ గారు చెప్తున్నారు. ఈ దేశంలో ఒక పేదవాడు, బీదవాడు ఉన్నంత వరకు, అతడు కన్నీరు కారుస్తున్నంత వరకు, ఒక వ్యక్తి ఆకలితో బాధపడుతున్నంత వరకు, ఒక పసిపాప తల్లి పాలు లేక ఏడుస్తున్నంత వరకు, ఒక తల్లి మూలుగుతున్నంత వరకు తనకు శాంతి కలుగదని తిలక్ గారు చెప్పారు. ఇలాంటి ఘోరమైన దృశ్యాలను, సమాజంలో కరుణామయ దృశ్యాలను చూసి తాను సిగ్గుపడుతున్నానని తిలక్ చెప్పాడు. తిలక్ ఆవేదనలో, బాధలో, ఆకాంక్షలో మానవతావాదం అనేది కనబడుతుంది. కవి తిలక్కు కరుణామయ దృశ్యాలు చూడగానే అతని గుండె చెదిరిపోయాయి. దీనుల బాధలు చూసి తిలక్ కళ్ళలో కన్నీరు వరదగా ప్రవహించింది. దేశం గురించి తిలక్ కన్న కలలన్నీ పేలికలుగా ముక్కలైపోయాయి. అంతే కదా, ఏ కవి అయినా సరే దేశం బాగుండాలి, అందరూ సంతోషంగా, ఎలాంటి లోటు లేకుండా, ఐక్యమత్యంగా, కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటాడు. అవేమీ లేకుండా ఇంతటి ఘోరమైన దృశ్యాలను కవి చూసి కవి గుండె కన్నీరుతో వరదై పారింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయవేత్త గాని, దేవుడు కానీ తమ యొక్క బాధని, తమ యొక్క ఆర్తిని వినిపించుకోవట్లేదా అని తిలక్ గారు బాధపడుతున్నారు. అలాగే మేడల్లో ఉండే ధనవంతులు, గూడు లేక చెట్టు కింద బతుకుతూ అక్కడే మరణించే వాళ్లను పట్టించుకోరు. ప్రజాప్రతినిధులైన రాజకీయ వ్యక్తులు ఈ కష్టజీవుల కష్టాన్ని కనీసం కూడా పట్టించుకోరు. ఈ కష్టాలను చెప్పుకుంటే కనీసం దేవుడు కూడా వినడు. ఈ పీడిత పేద ప్రజల ఆర్తనాదాన్ని ఎవరూ వినిపించుకోవట్లేదని కవి బాధపడి తన హృదయంలోంచి వచ్చిన ఈ గీతమే ఆర్తగీతంగా చెప్పబడింది. తిలక్ గారి ఆర్తగీతం అనే కవిత ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది అని చెప్పవచ్చు. ధన్యవాదాలు.